గుండెపోటే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేంద్ర అన్నారు. ప్రభుత్వ పరంగా ప్రజల్లో దీనిపై అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చైతన్య స్మృతి పేరుతో సిబిఐటి, జలవిహార్, కిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2K మారథాన్ను ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి దానం నాగేందర్ జలవిహార్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 2K మారథాన్ రన్ జలవిహార్ వద్ద మొదలై నెక్లెస్ రోడ్ మీదుగా జలవిహార్కు చేరుకుంది. సిబిఐటి ప్రతి ఏటా నిర్వహించే కార్పేడియం 2000 కర్టెన్ రైజర్గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీ స్ట్రోక్ స్మార్ట్ అనే నినాదంతో ప్రజల్లో హార్ట్ స్ట్రోకే కాకుండా బ్రెయిన్పై అవగాహన పెంచేందుకు 2K రన్ నిర్వహించారు. కిమ్స్ ప్రముఖ వైద్య నిపుణురాలు పద్మా వీరపనేని ఆధ్వర్యంలో 2K మారథాన్ జరిగింది. ప్రత్యేకంగా వారు ఒక మాట చెప్పడం జరిగింది. డాక్టర్ పద్మ గారు, స్ట్రోక్ అంటే ఆల్ దీస్ డేస్ వీఆర్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఓన్లీ హార్ట్ అటాక్ అని, బట్ ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ అనేది అయితే చెప్పారని దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి చాలామంది ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి ప్రజల్లో ఒక చైతన్యం వస్తుందని, అవగాహన వస్తుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రాజకీయ సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ హరికృష్ణ, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్తో పాటు సిబిఐటి చైర్మన్ బిఎన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే చైతన్య భారతి స్కూల్స్ ఆధ్వర్యంలో, అలాగే డాక్టర్ పద్మ గారి ఆధ్వర్యంలో మరి రన్ జరుగుతున్నది చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఉన్న పట్టణాల్లో ఎక్కడికక్కడ ప్లేసులు అంతరించిపోయినాయి. పిల్లలు ఆడుకుంటానికి కానీ, వారి మనశ్శాంతికి కానీ, వారి యాక్టివిటీస్ అంటే ఎక్కడికక్కడికి ఇవాళ మనుషులు లావైపోవటం, ఎక్కడికక్కడ హుషారు తగ్గిపోతుంది. ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమాలు అయితే ఈ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఏంటి, ఇలాంటి వాటి గురించి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ 2K రన్ ఏదైతే ఉందో దీని ద్వారా మీడియా ద్వారా, ఈ రన్ ద్వారా మీడియా ద్వారా అందరికీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మంచి అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాం. సో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను విత్ ద హెల్ప్ ఆఫ్ సిబిఐటి ఐ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. ఇట్ ఈస్ ఎ 2 kilometer వాక్ ఆర్ రన్ ఈవెంట్ అనమాట. ద మెయిన్ ఫోకస్ ఏంటంటే అసలు స్ట్రోక్ అంటే ఏంటి, న్యూరో స్ట్రోక్ అంటే ఏంటి, దానికి మనం అంటే హార్ట్ అటాక్కి ఎంత అర్జెన్సీతో అయితే రెస్పాండ్ అవుతామో న్యూరో స్ట్రోక్కి కూడా అంతే అర్జెన్సీతో రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన 3-4 గంటల్లో కనుక హాస్పిటల్కి రీచ్ అయితే మాకు వాళ్ళకి చేయగల అవకాశం చాలా ఉంటుంది. అట్లాగే చికిత్స ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత వాళ్ళ అవుట్కమ్ అంత బాగుంటుంది పేషెంట్స్కి. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళు ఎవరైనా కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పోతే బాగుంటుంది అనుకుంటారు, కానీ తీసుకొని పక్షవాతంతో పోవాలని ఎవరికీ ఉండదు. అది కామన్. తెలుసుకుంటే మంచిదని అభిప్రాయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ 2K రన్ ఏర్పాటు చేశారు. మా పిల్లలు మేమంతా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరికీ తెలియజేయాలనే అభిప్రాయంతో వచ్చాం. ఇప్పటికప్పుడు చేస్తూనే ఉంటాము, శ్రమదానం చేసామన్నా. ఇప్పుడు వచ్చి మా కాలేజ్ చూడండి, బ్రహ్మాండంగా తయారైంది. మా స్టూడెంట్స్, మా ప్రొఫెసర్లు, మా స్టాఫ్ అందరం కలిసి, మేము కూడా కలిసి శ్రమదానం చేసాము. 2K రన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.